అస్సలాముఅలైకుం. హాయ్ అండి. నేనైతే ఈరోజు కద్దు స్వీట్ చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఖీర్ కూడా చెప్పచ్చు, స్వీట్ అయినా చెప్పచ్చండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే నేను ఈ రెసిపీ చూపిస్తున్నానండి. నేనైతే చేసి కద్దు స్వీట్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందండి. ఎమ్మీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 1 కిలో కద్దు తీసుకున్నానండి. ఇట్లా నేను అంతా ఇది క్లీన్ చేసుకుందాం. పైంది అంతా తొక్కంతా తీసేద్దామండి. క్లీన్ చేసిన తర్వాత అది 1 కిలోకైనా తక్కువ అయిపోతుంది కదండి. పైంది తొక్క వెళ్ళిపోతుంది, లోపలిది అంతా తీసేస్తాం కదా, వైట్ ఉండేది గింజలంతా, దానికోసం తక్కువ అయిపోతుంది. ఇప్పుడు నేను హాఫ్ చేసుకొని కద్దు క్లీన్ చేస్తున్నానండి. పైన అంతా తొక్క తీసేకి హాఫ్ చేసుకుంటుంటే బాగా క్లీన్ చేసుకోవచ్చు కదా, దానికోసం ఇట్లా హాఫ్ చేసుకొని అంతా క్లీన్ చేస్తున్నానండి. బాగా బాగా రుచిగా కూడా ఉంటుంది. బాగా టైం కూడా పట్టదండి. ఫాస్ట్గా చేసేయచ్చు ఇది కద్దు స్వీట్ అయితే. చూడండి ఇట్లా తొక్కు తీసేస్తున్నాను. ఏమంటే పెద్దగా ఉంది కదా తీసేకి, అది కావడం లేదు, దానికోసం కింద పెట్టేసి తీస్తున్నానండి తొక్కైతే. ఇది అయితే మళ్ళీ తీసేసి మళ్ళీ ఇట్లా తురుముకుందామండి కద్దుకి. ఇట్లా తురుముకుంటే పెద్ద దాంట్లో తురుముకుంటే పెద్దగా వస్తాయి. మళ్ళీ కుక్ అయిన తర్వాత అది మెత్తగా అయిపోతుంది కదా. అది ఇట్లా కద్దు తురిమిన తర్వాత పెద్ద దాంట్లో తురిమిన తర్వాత అది ఉడికిన తర్వాత మెత్తగైనా కానీ బాగా కనపడిస్తుందండి. చాలా చిన్నగా తురిమేస్తే అది మెత్తగా అయిన తర్వాత గుజ్జులాగా అయిపోతుందండి. ఇట్లా తురుముకోవాలండి, పెద్ద దాంట్లోనే తురుముకోవాలా. మళ్ళీ ఒక బౌన్ పెట్టుకొని స్టవ్ పైన బిస్మిల్లాహిర్రహమానిర్రహీం 1 స్పూన్ ఘీ వేస్తున్నానండి నేనైతే. బోన్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఇది కద్దు క్రష్ చేసుకున్నాం కదా, దాంట్లో వేసేద్దామండి. ఈ బౌన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. నీళ్ళు ఉంటుంది కదా, దాంట్లోనే ఫ్రై చేసుకుంటాం కదా నెయ్యిలోనే, అట్లే అది మెత్తగా కూడా అయిపోతుంది. బిర్యానీ చేసేయచ్చండి స్వీట్ ఇట్లా ఫ్రై చేసుకుంటే ఘీలో. మళ్ళీ ఘీ లాస్ట్లో కాజు కిష్మిష్ వేసేసి మళ్ళీ ఘీ మళ్ళీ వేస్తామండి. ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలండి గిన్నెలో కద్దు వేసుకొని. ఇట్లా ఘీలో ఫ్రై చేసుకుంటే కద్దుకి బాగా టేస్ట్ వస్తుందండి. అందుకే కద్దు ఘీలో ఫ్రై చేసుకోవాల. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారండి కద్దు ఖీర్ స్వీట్ అని చెప్పచ్చు. ఇట్లా చేసుకొని తింటాము. దీంట్లో కద్దు ఖీర్లో చాలా రకాల్లో చేయొచ్చండి. ఇట్లా నేనైతే ఈరోజు ఈ రకంగా చూపిస్తాను కద్దు స్వీట్ ఎట్లా చేయాలో. మళ్ళీ 1 లీటర్ పాలు వేస్తున్నానండి. దీంట్లో బాగా ఫ్రై చేసిన తర్వాత కద్దుకి 1 లీటర్ పాలు వేస్తున్నాను నేనైతే. అంత నీళ్ళుగా కూడా ఉండదండి, స్వీట్ అంత గట్టిగా కూడా ఉండదు. కరెక్ట్ పర్ఫెక్ట్ వస్తుందండి స్వీట్ అయితే. నీళ్ళు ఉంటే బాగుండదండి స్వీట్ అయితే, రొంత గట్టిగానే ఉండాల. బాగా ఉడికిపోయింది చూడండి. ఇది అయితే పాలు వేసిన తర్వాత థిక్నెస్ వచ్చే వరకు ఉడికిపెట్టుకోవాలండి. బాగా మెత్తగా అయిపోయింది కద్దు అయితే. దాంట్లో నేను షుగర్ వేస్తున్నానండి. 4 కప్ షుగర్ వేస్తున్నాను. పెద్ద కప్తో నేను కొలతలు లేకుండా అందాజుగా వేసేస్తానండి షుగర్ అయితే. ఇట్లా బాగా వేసేసి 4 కప్ వేసేసి షుగర్ దాంట్లో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇట్లా మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు ఉడికిన తర్వాత మెల్ట్ అయిన తర్వాత షుగర్ దీంట్లో ఫుడ్ కలర్ వేస్తున్నానండి. గ్రీన్ కలర్ వేస్తున్నాను. మీకు ఎంత కావాలంటే కలర్ అంత వేసుకోవచ్చండి. ఎక్కువ గ్రీన్నెస్ కూడా వేసేస్తే స్వీట్ టేస్ట్ మారిపోతుందండి. దానికోసం చూసి వేసుకోవాలండి కలర్ అయితే. ఇట్లా నేను కలర్ వేస్తున్నానండి. కలర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలా. ఉడికిపోయిన తర్వాత కొంచెం మళ్ళీ ఇలాచీ కూడా వేసుకోవాలండి దీంట్లో. చూడండి థిక్నెస్ అయిపోతూ ఉంది స్వీట్ అయితే. పాల్లోనే ఉడికిపెట్టుకోవాలండి కద్దుకి అయితే. మళ్ళీ దీంట్లో మిల్క్ మేడ్ వేస్తున్నానండి. షుగర్ అయితే నేను వేసుకున్న తర్వాత కలర్ వేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో మిల్క్ మేడ్ వేస్తున్నానండి. ఇది అయితే 2 స్పూన్ వేస్తున్నానండి. షుగర్ కూడా వేస్తున్నాను కదా. మళ్ళీ ఇది మిల్క్ మీట్లో కూడా స్వీట్ ఉంటుంది కదా, దానికోసం చూసుకొని వేసుకోవాలండి. మిల్క్ మీట్ స్వీట్లో వాడితే చాలా టేస్ట్గా వస్తుందండి స్వీట్ అయితే. ఇది ఫ్రిడ్జ్లో పెట్టినాను కదా, దానికోసం గట్టిగా ఉందండి. ఇది అయితే స్పూన్కునే తగులుకుంటా ఉంది మిల్క్ మీట్ అయితే. బాగా మిక్స్ చేసుకోవాలండి మిల్క్ మీట్. మళ్ళీ లాస్ట్లో ఇది 2 కూడా వేయాలండి, మిల్క్ మీట్ ఇంకా ఇలాచీ వేసుకొని బాగా కలుపుకోవాలండి స్వీట్ అయితే. చూడండి
మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఈ స్వీట్ అయితే. ఇప్పుడైతే కొంచెం స్వీట్ అయితే లైట్ గ్రీన్ కలర్గా కనపడిస్తూ ఉందండి. చల్లగా అయిన తర్వాత గ్రీన్ కలర్ కనపడిస్తుందండి. ఇది అయితే స్వీట్ కద్దు స్వీట్. మళ్ళీ అది సైడ్లో పెట్టేసి స్వీట్ది మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టి, చిన్న కడాయి, దాంట్లో 2 స్పూన్ ఘీ వేసినానండి. అది వేసిన తర్వాత కాజు, బాదం, పిస్తా కట్ చేసుకొని వేస్తున్నానండి. వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలా. నెయ్యిలోని బాగా ఫ్రై చేసుకొని ఈ స్వీట్లో వేసేసి స్టవ్ బంద్ చేసేయాలండి. అంతే అండి, సింపుల్ ప్రకారంగా ఇది చేసినానండి. కద్దు స్వీట్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎమ్మి ఎమ్మి స్వీట్ అండి ఇది అయితే. అది అంతా కుకింగ్ అయిన తర్వాత స్వీట్ అయితే వాసన అయితే ఎంత బాగా వస్తూ ఉందంటే అండి, అప్పుడే తినేయాలనిపిస్తూ ఉంది, అట్లుంది స్వీట్ అయితే. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిపోయిందండి ఇది అయితే. స్వీట్ కద్దు స్వీట్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందండి. పాల్లోనే ఉడకపెట్టుకోవాలండి. ఇది అయితే స్వీట్ చేసుకోవాలా పాల్లోనే. చూడండి, చేసిన తర్వాత గట్టిగా అయిపోయింది చూడండి, అంతా కుక్ అయిన తర్వాత స్వీట్. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం, అల్లా హాఫిజ్.